వార్త తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడకు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, తగ్గుతున్న ప్రేక్షకుల ఆదరణ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్లు థియేటర్ల యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మే 1 నుంచి థియేటర్ల ప్రదర్శనను నిలిపివేస్తామని కూడా హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ కామర్స్ కీలక ప్రకటన చేసింది. మల్టీప్లెక్స్ల తరహాలో సింగిల్ స్క్రీన్లు థియేటర్లో కూడా పర్సంటేజ్ విధానంలో విధానంలో ప్రదర్శించాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు హైదరాబాద్లోని 23 సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల యజమానులు డిమాండ్ను పరిగణలోకి తీసుకొని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈ నిర్ణయాన్ని తీసుకుందనమాట. అయితే ఈ విషయాన్ని నిర్మాతల గిల్డ్ వ్యతిరేకించింది. ఇక ఏదైతే థియేటర్ల పర్సంటేజ్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అటు తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతలు గిల్డ్ మధ్య వివాదం మరింత పెద్దదయ్యేలా కనిపిస్తుంది. తమ నిర్ణయాన్ని కాదని నిర్మాతలు గిల్డ్ స్పందించడం పైన ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సంటేజ్ విధానంపై అమలుపైన ఈ నెల 30లోగా తుది నిర్ణయం తీసుకోవాలని, లేదంటే మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ చేసే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ ఫిలిం ఎగ్జిబ్యూటర్స్ సంఘం హెచ్చరించింది. తెలంగాణ కంట్రోలర్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి అయితే మాట్లాడుతూ పర్సంటేజ్ విధానాన్ని అంగీకరించి డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఎగ్జిబ్యూటర్లుగా పనిచేస్తారని అన్నారు. అయితే ఎగ్జిబ్యూటర్లు అధికారం సమ్మె చేసే అవకాశాన్ని ఆయనే